హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ మీ అండ్ మై లైఫ్ ప్రియదర్శిని. నేను బాగున్నాను. యాక్చువల్గా ఒక మంచి ప్రాజెక్ట్ మీకు చూపించాలని నా తాపత్రయము. అది టూ మచ్ లెంగ్దీగా అయిపోయింది. లెంగ్దీగా చేసుకోవచ్చు, ఒకటి ఎడిటింగ్ లేకుండా చేసుకోవచ్చు, కానీ ఎడిటింగ్తో కూడిన లెంగ్దీ వీడియో అనమాట వీడియో అనమాట ఇది. సో అందుకని నేను 2 పార్ట్స్గా చేస్తున్నాను. 2 పార్ట్స్గా చేసిన దాని మక్సద్ కానీ నేను చెప్పాల్సిన ఏం చెప్పాలో అది ఏమీ డిస్టర్బ్ అవ్వదన్నమాట. కాబట్టి ఏంటంటే అది చేస్తున్నాను. నేను 2 ముక్కలుగా చేస్తున్నాను. ఒకటి ఏంటంటే సర్సోంకి సాగ్ అంటే ఏంటంటే ఆవ ఆకుకూరతో కూర అనమాట, సబ్జీ అనమాట. రెండోదేమో మక్కీకి రోటీ అంటే ఏం లేదు, మొక్కజొన్న కండెలు ఉంటాయి కదా, మొక్కజొన్న గింజలు ఉంటాయి కదా, దాని పిండి. ఆ పిండి రోటీ అయిపోయింది. ఇప్పుడు సర్సోంకి సాగు అది ఒక వీడియో చేసేసాను, అది మీకు మీ దగ్గరకు వచ్చేసింది. ఇప్పుడు సర్సోంకి సాగు అనమాట. అది ఎట్లా చేయాలి ఏంటి అనేది నేను చూపిస్తున్నాను. తప్పకుండా మీరు ట్రై చేయండి. ఇది చూడటానికి పెద్ద లెంగ్దీ ప్రాసెస్గా ఉండొచ్చు, కానీ చాలా ఎండింగ్లో ఉన్నప్పుడు మాత్రం ఎండ్ అయిపోతే మాత్రం చాలా బాగుంటుంది. యాక్చువల్గా ప్రాక్టికల్గా చేసినప్పుడు చాలా ఈజీగా ఉంటుంది. ఏదైనా సరే చెప్పటం అనేది లెంగ్దీగా ఉంటుంది, చేయటం అనేది ఒక గబుక్కను చేసేసేయచ్చు మనం. ఈ వంటలన్నీ ఇట్లాగే ఉంటాయి. కాబట్టి మీరు ట్రై చేయండి, తప్పకుండా చేయండి. ఆ వీడియో చూస్తే ఈ వీడియో చూడండి, ఈ వీడియో ఫస్ట్ చూస్తే ఆ వీడియో కూడా, 2 చూసి 2 చక్కగా ఇంచు బై ఇంచు ప్రతిదీ ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తే మీకు బాగా చక్కగా అర్థమైపోతుంది. పర్ఫెక్ట్ పంజాబీ ఫుడ్ తయారు చేసుకున్న వాళ్ళు అవుతారు. పంజాబీస్ మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉన్నా కానీ వాళ్ళని కూడా పిలిచి వాళ్ళకు కూడా పెడితే వాళ్ళు కూడా చాలా ఆనందిస్తారు. అబ్బో మా వంటలు వీళ్ళు తెలుగు వాళ్ళు కూడా బాగా చేసుకుంటున్నారే అనేది బాగా ఆనందిస్తారు అన్నమాట. సో అది మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు సర్సోంకా సాగ్ చూపించబోతున్నాను. ఇది చాలా చాలా పంజాబీస్ మోస్ట్ ఫేవరెట్ అనమాట అది అందుకని మీరు కూడా చేయండి, ట్రై చేయండి, తినండి. నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ అండి, లవ్ యూ ఆల్, బాయ్. ఇది చూశారు కదా, ఇలా ఉంది దీని టెక్స్చర్, బ్యూటిఫుల్గా ఉంది. ఇలా వేసుకుని ఇలా వేసి ఇదిగో నెయ్యి వేస్తున్నానండి. ఇది ఇంట్లో చేసిన నెయ్యి ఇది. ఓకే, ఇది అంతే, చేసుకుని ఇంకా తినేసేయటమే. ఓకే, మీకు బేసిక్ ఇన్ఫర్మేషన్ కోసం చెప్తున్నానండి, ఇంట్రడక్షన్ ఇస్తున్నాను. ఇది బతువా అంటారు, పంజాబీస్ అక్కడ వాడుకుంటారు ఈ ఆకుకూరని, బతువా. ఇది పాలక్ మనకు తెలిసిందే. ఓకే, తర్వాత ఇది మెయిన్ సర్సోంకి సాగ్ అంటే ఆవాలు. మనకి ఇంట్లో కూడా జస్ట్ ఆవాలు ఎక్కడ పడితే అక్కడ మొలుస్తూ ఉంటాయి చూడండి. ఆవ చెట్టు కూడా ఆవ మొక్క కూడా మీరు చూసే ఉంటారు. ఈ ఆవ మొక్క చక్కగా చాలా బలిష్టంగా పెరుగుతుందండి, చాలా చక్కగా. అసలు అది ఎంత సన్నటి ఆవాలు అయినప్పటికీ, ఆవ గింజ అయినప్పటికీ ఎంతో గొప్పగా పెరుగుతుందన్నమాట. సో ఇది మెయిన్. ఇది 60% వేయాలండి, 60% ఇది ఉండాలి ఈ ఆకుకూర. ఇది 20% పాలకూర, ఈ బతువా అనేది ఒక 20%. ఈ 3 కాంబినేషన్తో సర్సోంకి సాగు చేస్తాను నేను. చూద్దరు కానీ మీరు నేను ఎలా చేస్తాను ఏంటి అనేది. నేను అన్నీ మొత్తం ఎవ్రీ స్టెప్ బై స్టెప్ చూపిస్తాను మీకు నేను. తప్పకుండా మీరు చక్కగా ట్రై చేసుకోండి, తినండి. ఎంతో బాగుంటుంది, ఎంతో అంటే ఎంతో బాగుంటుంది. ఏదో పంజాబీస్ చేసుకునే తిండి అనేది, మనం పంజాబీ ధాబాల్లోకి వెళ్తున్నాం. ధాబా అంటే ఏంటంటే బేసిక్గా వాళ్ళు పంజాబీసే వాళ్ళది. ధాబాస్ అంటే పంజాబీయే మరి తింటున్నాం కదా మన అవన్నీను. సో వాళ్ళ ఫుడ్ చాలా బాగుంటుంది. అందరిలోకి ఫుడ్ అసలు మెయిన్ పంజాబీ బాగుంటుంది, తర్వాత ఆంధ్ర బాగుంటుంది. సో ఎనీవే, ఇదండి చూశారు కదా. ఐడియా కోసం ఒక ఐడియా పెట్టుకోండి మీరు, సరేనా. ఈ 3 తప్పనిసరిగా ఉండాలి సర్సోంకి సాగులో. ఇదేనండి, శుభ్రంగా కడిగేసేసాను. ఇది సర్సోంకా సాగు, పాలకూర. ఓకే, ఇది బతువా అంటారు దీన్ని.
ఇది లేకపోయినా పర్వాలేదండి. ఇది ఒకవేళ మనకి దొరకదు, ఇది అక్కడ మన మన సౌత్లో, కాబట్టి ఇది అవాయిడ్ చేసినా చేయొచ్చు. అప్పుడు ఇది అవాయిడ్ చేయాలంటే ఈ సర్సొంకా సాగ్ 70% తీసుకోవాలి, 30% పాలకూర తీసుకోవాలి. గుర్తుపెట్టుకోండి, అంతే, సింపుల్. కాంప్లికేటెడ్ ఏం చేసుకోవద్దు మనం అసలు. చక్కగా, చాలా చక్కగా ఉంటుంది. ఇది ఊరికే ఇది ఉంటుంది, లేకపోతే లేదు. కానీ ఇవి రెండు కలిపి చేసుకోవచ్చు, పాలకూర, ఈ సర్సొంకా సాగు. సరేనా? సో ఇప్పుడు వీటిని అన్నిటినీ కలిపి కుక్ చేయాలి. ఉప్పేసి నీళ్లు వేయకూడదు, ఆల్రెడీ నీళ్ళు ఉంటుంది ఈ ఆకుల్లో, కాబట్టి నీళ్లు వేయకుండా ఉప్పు వేయాలి. వీటిని కూడా కట్ చేయక్కర్లేదు, ఎందుకంటే రుబ్బాలి. ఒకసారి మిక్సీలో రఫ్గా రుబ్బుకోవాలి ఉడికిందని. అందుకని ఇప్పుడు దీన్ని మాత్రమే కట్ చేస్తాను. దీన్ని కట్ చేస్తా లేకపోతే లేదు. దీన్ని అసలు చేయక్కర్లేదు. ఈ బతువా, ఈ గ్రీన్ లీఫ్ని, ఈ వెజిటబుల్ని కట్ చేయక్కర్లా. దీన్ని మాత్రం కట్ చేస్తా. సో కట్ చేసి మిక్సీలో, కుక్కర్లో వేసినప్పుడు నేను చూపిస్తాను మీకు. ఇప్పుడు ఇది వేసేసాను. ఓకే, ఇది కూడా వేసేస్తా. కట్ చేయటం లేదండి, కట్ చేయను, ఊరికే లేబర్ వేస్ట్. ఓకే, ఇవన్నీ కూడా కట్ చేసి ఇది అన్నీ కుక్కర్లో వేసేస్తాను. ఇది మాత్రం కట్ చేసి వేస్తా. ఇదేనండి, కట్ చేశాను, రఫ్గా కట్ చేశాను, పెద్దగా తీర్పుగా కట్ చేయక్కర్లేదు. ఓకే, ఇవన్నీ కూడా దీనిలో పెట్టేస్తున్నా, కుక్కర్లో వేస్తున్నా. కుక్కర్లో వేసి లైట్గా ఉప్పు వేస్తా, చూపిస్తా. ఇదిగోనండి, ఉప్పు వేసేసాను, చూసారు కదా, ఉప్పు వేసాను. ఇప్పుడు దీనిలో నీళ్ళు ఏం వేయటలేదు ఈ కుక్కర్లో. ఇలాగే పొయ్యి మీద పెట్టేసేస్తాను, కుక్కర్ మూత పెట్టి. ఒక 3 విజిల్స్ రాగానే బంద్ చేసేస్తాను. సరేనా? నెయ్యి వేసానండి, నెయ్యి బాగా వేసాను, ఒక 2-3 చెంచాలు వేయాలి బాగా. ఓకే, ఈ చక్కటి కడాయిలు బాగున్నాయండి, మట్టి కడాయిలు తెప్పించాను నేను. అయింది ఒక 5-6 నెలలు అయింది తెప్పించి. అమెజాన్ నుంచి తెప్పించాను. 3 సెట్లు వచ్చినాయి. ఇది అన్నిటికంటే పెద్దదనమాట. ఇంకోటి మీడియంది ఉంది, ఇంకోటి చిన్నది ఇంకోటి ఉంది. సో చాలా బాగున్నాయండి. పైగా ఇవి వీడియోలు చేయటానికి చాలా బాగున్నది. ఈ వీడియోలు చేస్తూ ఉంటాను కదా, వంట వీడియోలు, అవి బాగున్నాయి. కొంచెం డిఫరెంట్ టైప్గా, ఏదో కాస్త ఒక రకమైన స్టైలిష్గా ఉన్నాయి అన్నమాట. సో ఇప్పుడు నేనేం వేసాను, జీలకర్ర వేసాను మీతో నేను మాట్లాడుతూ. బాగానే వేసా, ఒక చెంచా, అర చెంచా ఇంగు వేస్తున్నా. ఓకే, అయితే ఇప్పుడు దీన్ని ఏం చేయాలంటే, ఇవి ఉల్లిపాయలు, అల్లం ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు, ఇవన్నీ వేసేస్తానండి. ఇవన్నీ చక్కగా వేసేసుకుని అంతే, కాసేపు మూత పెడతా, తర్వాత చూపిస్తాను. ఇప్పుడు మనం ఇక్కడికి వద్దాము. అయిపోయింది, చాలా చక్కగా ఉడికిపోయినాయండి, చూసారు కదా. దీన్ని మిక్సీకి వేస్తాను, రఫ్గా పేస్ట్ చేస్తాను. ఇక్కడికి వచ్చాను. ఇక్కడ ఏంటంటే ఉప్పు, కారం, పసుపు, ధనియాల పొడి 2 చెంచాలు, ఆల్మోస్ట్ 2 చెంచాలు, 1.25 చెంచాలు కారము. ఎక్కువ ఉప్పు వేయలేదు. ఉప్పు ఎందుకంటే ఆల్రెడీ మనం వేసాం దానిలో, అందుకని ఉప్పు చాలా తక్కువ వేసి, 1/2 చెంచా, మీకు ఎక్కువగా కనిపిస్తున్నది దూరం నుంచి. అయితే పసుపు, ఇవన్నీ కూడాను కొంచెం మెత్తబడిన తర్వాత, ఇప్పుడు అల్లం, పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయ ముక్కలు మెత్తబడుతున్నాయి కదా, అవి కొంచెం మెత్తబడగానే నేను ఇవి వేసి చూపిస్తాను. మెత్తగా అయినాయండి. టమాటా ముక్కలు వేస్తున్నాను. పెద్ద సైజు టమాటాలు 2 కట్ చేశానండి, వేయాలి. సో నెక్స్ట్ స్టెప్, ఉప్పు, కారం, ధనియాల పొడి, పసుపు, ఇవన్నీ కూడా అన్నీ వేసేస్తున్నాం. ఓకే, వేసి కలిపేసేసేద్దాం బాగా. చక్కగా కలిపేసిన తర్వాత చెప్తా ఏం చేయాల్సింది.
ఇంకొంచెం నెయ్యి వేసానండి. ఇదిగో నెయ్యి. ఓకే, నెయ్యి వేసా. ఈ కూరలో ఈ సాగ్ అంటారు దీన్ని. దీనిలో నెయ్యి చాలా బాగా ఎక్కువ పడుతుందండి. బాగా 2 పెద్ద గరిటెలు పడుతుంది. ఓకే, వేసాను. తర్వాత ఈ మట్టి కడాయిలకి సంబంధించిన విషయాలు నేను మాట్లాడుతున్నాను కదా. అమెజాన్ నుంచి 3 తెప్పించాను. ఒక సెట్లో 3 ఉన్నాయి. ఇది పెద్ద లార్జ్ సైజు, మీడియం సైజు, చిన్న సైజు. వాటిలో కూడా నేను వంటలు చేశాను చాలాసార్లు, మీరు చూసే ఉంటారు. ఇవి చాలా బాగున్నాయండి, తెప్పించుకోండి. 1300 రూపాయలు అయినాయి. 1300 చిల్లర ఎంతో అయింది. తెప్పించాను నేను. 5-6 నెలల పైన అయిపోయింది తెప్పించి కూడాను. అయితే ఎందుకు తెప్పించాను అంటే, యాక్చువల్గా మా కుటుంబాల్లో ఈ మట్టి వాటితో చేసే అలవాటు లేదు. అది తప్పుగా అనుకుంటారు, వాళ్ళకేదో నచ్చదు, వాళ్ళకి చేయకూడదని. కానీ నేనేంటంటే కొన్ని పాత సాంప్రదాయాలని వదిలేస్తూ ఉంటా. ఇంకోటి ఏంటంటే స్టైలిష్గా చేయటం అంటే, ఏ పని కూడా స్టైలిష్గా చేయటం అంటే నాకు చాలా ఇష్టం అనమాట. దీనిలో చేస్తుంటే నాకెందుకో స్టైలిష్గా అనిపిస్తున్నదండి, చెప్పొద్దు. అందుకని ఏం చేశానంటే దీనిలోనే అప్పుడప్పుడు చేసేస్తూ ఉంటాను. చాలా ఇష్టంగా ఉంటుంది, చాలా బాగుంటుంది అన్నమాట. సో అది ఏం నేను చెప్పదలుచుకున్నానంటే, నెయ్యి కూడా బాగా కలిసింది. ఏదైనా రెగ్యులర్గా చేయకూడదు. రెగ్యులర్గా చేస్తున్న మామూలు మొనాటనస్గా సాదాగా పనులు సాదాగా చేయకూడదు. బోరింగ్గా ఉంటాయి. కొంచెం ప్రత్యేకమైన ఒక అటెన్షన్ పెట్టి చేస్తే చాలా బాగుంటాయి. సో అందుకని చాలా నచ్చినాయి. ఇంకా ఏం తెప్పించాను అమెజాన్ నుంచి చెప్తాను మీకు నేను. ఇదిగో ఈ సెట్ కూడా తెప్పించా. ఆకుకూరలు వేసుకుంటాను సంచులండి ఇవి. చక్కగా ఇవి బెండకాయలు అంటే ట్రాన్స్పరెంట్గా ఉండవు కదా, క్లాత్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవటానికి. బీన్సు, క్యాప్సికమ్, క్యాలీఫ్లవర్ ఇవి. ఇంకా కిచెన్ ఫ్రిడ్జ్లో ఉన్నాయి ఇంకా కొన్ని. అవి ఇంకా కొన్ని సంచులు ఉన్నాయి. ఇవి విడిగా యువతలు పెట్టాను. అయితే ఇవి కూడా చాలా బాగున్నాయండి. ఎందుకంటే ప్రతిదానికి బొమ్మలు ఇచ్చాడు వీడు. బొమ్మలు ఇచ్చాడంటే మనం అట్లాంటివి ఈ బెండకాయలు, దానిలో బెండకాయలు. ఎందుకంటే మాటికి మనం ఓపెన్ చేసుకోవాల్సిన అవసరం లేదనమాట. వీటిని చూస్తే ఓహో దీనిలో ఇది ఉందే, ఓహో దీనిలో ఇది ఉందే అని మనకు అర్థమైపోతుంది. సో ఇది ప్రస్తుతానికి ఇవి నాకు అవసరం లేదు కాబట్టి దీనిలో పెట్టేసేసాను. అన్నీ కొంచెం డిఫరెంట్గా చేయటం అంటే నాకు చాలా ఇష్టం అండి. ఊరికే మొనాటనస్గా ఏదో మూసగా చేయటం అంటే నాకు ఇష్టం లేదు. అందుకని ఇట్లా తాపత్రయపడుతూ ఉంటా. మా ఇంట్లో కూడా అందరూ నన్ను ఇష్టపడతారు ఇట్లా డిఫరెంట్గా చేయటం వల్ల. ఒకసారి మూత పెట్టేసేద్దాం. అయిపోయిందండి. ఇప్పుడు ఇది రుబ్బేశానండి. రఫ్గా రుబ్బాను. బాగా మెత్తగా రుబ్బకూడదు, అది బాగా గుర్తుపెట్టుకోండి. కాటికలాగా రుబ్బకూడదు, జస్ట్ రఫ్గా రుబ్బుకోవాలి. దీన్ని వేసేస్తున్నాను నేను. ఓకే, ఇది వేస్తున్నాను. ఇది వేసి కాసేపు మూత పెడదాం. కొంచెం నీళ్లు కూడా పోయచ్చు. ఇగో ఈ నీళ్లు, ఉడికిన నీళ్లు కుక్కర్లో నుంచి తీసాను నీళ్లు. నేను నీళ్ళు యాక్చువల్గా పోయలేదు. నీళ్లు పోయకుండానే ఉడకబెట్టాను కుక్కర్లో. కానీ అన్ని నీళ్ళు వచ్చినాయి చూడండి. ఇంకొంచెం కూడా నీళ్లు పోయాల్సి వస్తుంది. పోసినప్పుడు చూపిస్తాను. ఆల్మోస్ట్ చాలా బాగా వచ్చిందండి. చాలా చాలా బాగుంటుంది. బాబా ఇదండి. గరం మసాలా వేసేసాను. ఓకే, అంతే, అయిపోయింది. చాలా చాలా బాగుంటుంది. అసలు ఎంత బాగుంటుందో నేను చెప్పలేను. ఒక ఫ్యాన్సీ ఐటమ్, ఫ్యాన్సీ ఫుడ్ తిన్నట్టే ఉంటుందండి. అంత బాగుంటుంది. ఓకేనా? సో ట్రై చేయండి మీరు కూడా. ఇదిగో తిన్నాను, నేను కూడా రుచి చూశాను. చాలా బాగుంది.